నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గం సిద్ధపరచును అని రాయబడిన యోహాను ఈయనే. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. అయినను పరలోక రాజ్యంలో ఉన్నవాడు అతని కంటే గొప్పవాడు. ఎందుకోసం తన స్థానాన్ని అతను తగ్గించేసుకున్నాడు? కేవలం ఒక చిన్ని సందేహం వలన, నీకోసమా ఇంకా ఎవరి కోసమన్నా మేము వెయిట్ చేయాలా అని అతను వ్యక్తం చేసిన చిన్ని సందేహం వలన అతను తన స్థానాన్ని తగ్గించుకున్నాడు. అయినను అతనికి పరలోకంలో స్థానం ఉంది. పరలోకంలో స్థానం ఉన్నా అతను చేసిన పనికి తగినటువంటి స్థానం కాదు, తక్కువ స్థానం అతను సంపాదించుకున్నాడు. అలాగే మన దినదిన జీవితంలో మనం ఏం చేస్తున్నాము అని అంటే చాలా విషయాల పట్ల సందేహం కలిగి ఉన్నాము. మనం కలిగి ఉన్న సందేహాలన్నింటికీ కూడా ఒకే ఒక్క సమాధానం ఏంటి అని అంటే అది మనం బైబిల్ నుంచే పొందగలము. ప్రతి క్వశ్చన్కి, ప్రతి సందేహానికి కూడా మనకి ఆన్సర్ బైబిల్లోనే దొరుకుతుంది. సందేహపడేవారిలా కాకుండా మనము సమాధానం తెలిసిన వారిలాగా పరిపూర్ణ విశ్వాసతతో దేవునిలో నడుచుకోవాలని మీకు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.